తిరుపతి భారతీయ విద్యాభవన్లోని శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో స్పోర్ట్స్ స్పెక్ట్రా 2025-26 సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించారు. తిరుపతి అలిపిరి జూ పార్క్ రోడ్లోని భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో స్పోర్ట్స్ స్పెక్ట్రా 2025-26 సెలబ్రేషన్స్ను అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులు మార్చి ఫాస్ట్తో కార్యక్రమాన్ని ప్రారంభించి క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమానికి శాప్ చైర్మన్ రవినాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ అత్యున్నత విద్యకు, క్రమశిక్షణకు, క్రీడాభివృద్ధికి భారతీయ విద్యాభవన్ పెట్టింది పేరు అని ప్రశంసించారు. ఈ విద్యా సంస్థలో విద్యను అభ్యసించిన విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించి జీవితంలో ఎంతో పురోగతిని సాధిస్తున్నారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ భారతీయ విద్యాభవన్ సంస్థలోనే విద్యను అభ్యసించారని గుర్తు చేశారు. తాను రాష్ట్రంలో దాదాపు 100 కళాశాలను సందర్శించానని, కానీ భారతీయ విద్యాభవన్లోని విద్యార్థుల క్రమశిక్షణ తాను ఎక్కడా చూడలేదని విద్యార్థులను అభినందించారు. ఇంతటి గొప్ప నడవడికను విద్యార్థులకు అలవర్చుతున్న ఉపాధ్యాయులకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్రీడాభివృద్ధికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని, కేవలం విద్య ద్వారానే కాక క్రీడల ద్వారా కూడా అత్యుత్తమ భవిష్యత్తును అందించే దిశగా ప్రస్తుత ప్రభుత్వం అలుపెరగక శ్రమిస్తుందని తెలియజేశారు. స్పోర్ట్స్ పర్సన్స్కి సమ్ రిజర్వేషన్ మీరు కూడా పెట్టి ఒక 5 సీట్లో 10 సీట్లో ఉచితంగా కేటాయించమని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాం. దాంట్లో మన పిల్లలు ఎవరైనా బెస్ట్గా రాణిస్తే వాళ్ళు కూడా ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా ఈరోజు క్రీడాకారులకి మేము వాళ్ళ భాగస్వామ్యం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు భారతీయ విద్యాభవన్కి సంబంధించి కూడా రాజుగారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఆ కేటగిరీ ఇచ్చే స్పోర్ట్స్ పర్సన్స్కే కొన్ని సీట్లు కేటాయిస్తే బ్రహ్మాండంగా భారతీయ విద్యాభవన్ని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రీడాకారులు రాణించే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మేము స్పోర్ట్స్ అథారిటీ తరఫున డైరెక్టర్ గారికి రిక్వెస్ట్ కూడా చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ, ఈ నిర్వహణకు ఏదైతే నిర్వహిస్తున్న భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్. ఇటు ఆటలతో పాటుగా యోగాలో కూడా విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలలో మెరుగైనటువంటి వారు బహుమతులు తెచ్చుకుంటూ ఉత్తమ పౌరులుగా ఇటు అనేక రంగాలలో ఈ రోజున ఎక్కడ విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు అటు ఒక లీగల్ ప్రొఫెషన్స్లో కానీ, ఇటు అడ్మినిస్ట్రేటర్స్గా కానీ అనేక ఉన్నతమైనటువంటి శాస్త్రవేత్తలుగా, నిపుణులుగా ప్రపంచవ్యాప్తంగా ఉండటం మనందరి భాగ్యంగా మనం తలుస్తున్నాం.